గోగో స్క్విడ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు గనక ముందు ఎపిసోడ్స్ ని చూసుండకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లోనే టాంగ్ నియాన్ అందరు స్టూడెంట్స్ కి స్పీచ్ ఇస్తూ ఉంటుంది. ఆ స్పీచ్ అయిపోతుంది, అందరికి థ్యాంక్ యూ చెప్తుంది. తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక చాలా తెలివైన అమ్మాయి. ఇంకా వాళ్ళ ముగ్గురు అంటే సీనియర్, టాంగ్ నియాన్ ఇంకా యాయా కలిపి మేము ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాము, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత అందరికి చైనా పరువు మనం నిలబెట్టాలి అని చెప్పి మోటివేషన్ ఇచ్చి టాంగ్ నియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాయా తన కోసం పరిగెత్తుకొని వస్తుంది. ఆగు, సీనియర్ వస్తున్నాడు, నీతో ఏదో మాట్లాడాలంట అంటుంది. కానీ టాంగ్ నియాన్ చాలా బిజీగా ఉంటుంది. నేను చదువుకోవాలి అని ఉంటే స్పీడ్ గా చెప్పు, నేను వెళ్ళిపోవాలి అంటుంది. అందుకే ఆ సీనియర్ కొంచెం కంగారు పడతాడు. వెనకాల నుంచి యాయా చెప్పు, ఏం పర్వాలేదు చెప్పు అంటుంది. అప్పుడే ఆ సీనియర్ నువ్వు ఎలా చదువుకుంటున్నావు, నీ ఆరోగ్యం బాగుందా అని ఏదేదో వాగుతాడు. ఆ తర్వాత టాంగ్ నియాన్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. సరే నీకేం చెప్పడానికి లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని టాంగ్ నియాన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యాయా ఆ సీనియర్ ని గట్టిగా కాలుతో తంతుంది. నీకు అస్సలు బుద్ధే లేదు, మనం ఎంత కష్టపడి ప్లాన్ చేసాం అని అంటుంది. ఆ తర్వాత యాయా ఇంకా టాంగ్ నియాన్ ఒక రెస్టారెంట్ కి వస్తారు. అప్పుడు టాంగ్ నియాన్ తన బాధలన్నిటి గురించి చెప్పుకుంటుంది. నేను అతనికి నా ప్రేమ గురించే చెప్పలేదు, కానీ ఈ లోపే తనకి ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదని నా మొహం మీద చెప్పేశాడు అంటుంది. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ టీం మెంబర్స్ అందరూ చాలా బిజీగా ఏదో రాస్తూ ఉంటారు. వాళ్ళ లేడీ టీం లీడర్ వచ్చి నేను న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను అని వాళ్ళ లీడర్ కి చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ లీడర్ హ్యాన్ అక్కడికి వచ్చి ఒక్కొక్కరికి రెడ్ పాకెట్స్ ఇస్తాడు. రెడ్ పాకెట్స్ అంటే అక్కడ న్యూ ఇయర్ కి చిన్న గిఫ్ట్ లాంటిది అన్నమాట. లీడర్ హ్యాన్ వాళ్ళ కజిన్ తో ఇలా అంటాడు, నేను నీకు రెడ్ పాకెట్ ఇవ్వను అంటే అందరికి ఇచ్చారు, నాకు ఇవ్వట్లేదు కదా, నేను మీ పని చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది ఎప్పుడు జరిగేదే కదా, నేను ఎందుకు నీకు రెడ్ పాకెట్ ఇస్తాను అని చెప్తాడు. సర్లే పదండి మనం బయటకు వెళ్దాము అంటే లీడర్ హ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ అందరూ రెడ్ పాకెట్స్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో లీడర్ హ్యాన్ తో కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మేము న్యూ ఇయర్ స్ప్రింగ్ ఫెస్టివల్ 6 days హాలిడేస్ తీసుకుందాం అనుకుంటున్నాం, మా మమ్మీ డాడీని చూసి 1 year అయింది, వెళ్ళొచ్చా అని వాళ్ళందరూ అడిగితే వెళ్ళండి అని లీడర్ హ్యాన్ అనగానే వాళ్ళందరూ చాలా సంతోషపడి వెళ్ళిపోతాం అనుకుంటారు. అప్పుడే లీడర్ హ్యాన్ ఇంకొక రెడ్ పాకెట్ ని తీసుకొచ్చి అక్కడ ఉన్న పని మనిషికి ఇస్తాడు. ఆ పని మనిషి వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ టీంలో ఒక టీం మెంబరే. అందుకే ఆ అబ్బాయి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా పైన నుంచొని చూస్తూ ఉంటాడు. ఆ పని మనిషి లీడర్ హ్యాన్ తో ఇలా అంటుంది, మీరు ఆల్రెడీ మా అబ్బాయికి రెడ్ పాకెట్ ఇచ్చేశారు, మరి ఇంకెందుకు నాకు ఇవ్వడం, నేను ఇక్కడ ఎంత పని చేసినా అది నాకు సాటిస్ఫాక్షన్ గానే ఉంటుంది, ఎందుకంటే మీరు మా అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, నాకు రెడ్ పాకెట్ అక్కర్లేదు అని చెప్పి తను వెళ్ళిపోదాం అనుకుంటే తన చేయిని గట్టిగా లాగి ఇదిగోండి తీసుకోండి, మీరు నన్ను అలా మొహమాట పెట్టద్దు అంటాడు. ఇదంతా పైన నుంచి ఆ అబ్బాయి చూస్తాడు. లీడర్ హ్యాన్ ఇంత మంచివారేంటి అని తన మనసులో అనుకుని తను కూడా వాళ్ళ మమ్మీని తీసుకుని వెకేషన్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో కొంతమంది టీం లీడర్స్ లీడర్ దగ్గరికి వచ్చి మేము వెళ్తున్నాం బాయ్ అని చెప్తారు. ఆ తర్వాత లీడర్ డెమో వెళ్ళడా అని అడిగితే మీకు తెలీదా, వాళ్ళ మమ్మీ డాడీ డైవర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఇల్లు గురించి గొడవలు అవుతున్నాయి, అందుకే డెమో వెళ్ళట్లేదు అని చెప్తే సరే మీరు వెళ్ళండి అని చెప్పి డెమో దగ్గరికి లీడర్ వస్తాడు. అప్పుడు డెమో సినిమాలు చూస్తూ ఉంటాడు. వెంటనే లీడర్ ని చూడంగానే ఒక్కసారిగా లెగిసిపోతాడు. ఓ ఐఎమ్ సారీ, సినిమాలు చూడకూడదని నాకు తెలుసు, కానీ న్యూ ఇయర్ కదా నాకు చూడాలనిపించింది, ఒక్క సినిమా ప్లీజ్ అంటే నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవి మన రూల్స్, నువ్వు పాటించకపోతే ఎలాగా అంటే ప్లీజ్ లీడర్ ఇది హాలిడే టైమే కదా, అందరూ వెకేషన్ కి వెళ్ళిపోయారు, నేను వెళ్ళలేదు అని అంటాడు. ఆ తర్వాత రీజన్ అడిగితే మా మమ్మీ డాడీ డైవర్స్ తీసుకుంటున్నారు అని చెప్తాడు. అయితే రా మాతో పాటు మా హోమ్ టౌన్ కి రా అని చెప్పి లీడర్ తన్ని ఇన్వైట్ చేస్తాడు. కార్ లో వాళ్ళ కజిన్ వ్యాంగ్ హో ఇంకా లీడర్ కూర్చొని ఉంటారు. వెంటనే డెమో తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుని తన కార్లోకి వచ్చి కూర్చుంటాడు. లీడర్ మీరు ఇంత మంచివారేంటి, నన్ను హోమ్ టౌన్ కి తీసుకెళ్లి చూసుకుంటారా అని అంటే నేనేమి నిన్ను ఫ్రీగా తీసుకెళ్లట్లేదు అని అంటాడు. ఎందుకు అలా అంటున్నారో డెమోకి అస్సలు అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. డెమో తన బ్యాగ్ ని విసిరేసి సోఫా మీద ఎగిరెగిరి పడతాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, సరిగ్గా ఉండలేవా అని వాళ్ళ లీడర్ తిడతాడు. ఇంకా నీ రూమ్ పైన ఉంది, వెళ్ళి నీ రూమ్ లోనే ఉండు, మా తాతయ్య రేపు వస్తారు, అతను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు అని చెప్తాడు. ఇంకా డెమో గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ వంట చేయాలి, చాలా టేస్టీగా వండాలి అని చెప్తాడు. ఓ వంట, మా మమ్మీ నాకు నేర్పింది, నేను ఆ వంటను ట్రై చేస్తాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అని చెప్పి తను వంట చేయడానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ కజిన్ వ్యాంగ్ హో మీరు ఎందుకు తను అలా ఇబ్బంది పెడుతున్నారు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది తనతో వంట చేయించడానిక, మీరు ఇంకా మారలేదు అని అంటాడు. వెంటనే లీడర్
మన ఇంట్లో ఉంటున్నాడు కదా, ఏదో ఒక పని చేయి నువ్వు, ఎందుకు అలా ఫ్రీగా ఉండడం, అందుకే నేను కొన్ని పనులు చెప్పాను, అయినా నువ్వు నాకు సలహాలు ఇవ్వద్దు అని చెప్తాడు. ఆ రాత్రికి డెమో చాలా ఫుడ్ తయారు చేస్తాడు. తను చికెన్ లెగ్ పీస్ కూడా తయారు చేస్తాడు. అక్కడికి లీడర్ హ్యాన్ ఇంకా వాంగ్ హో వస్తారు. నువ్వు ఇంత ఫుడ్ ఎందుకు తయారు చేసావు అని అడిగితే, మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను, తినండి అని చెప్పి డెమో లీడర్ హ్యాన్ ప్లేట్ లోకి ఒక చికెన్ లెగ్ పీస్ వేస్తాడు. దాన్ని వేయంగానే తను నుంచొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను ఎందుకు అలా వెళ్ళిపోయాడు, నాకేం అర్థం కావట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, నేనేం తప్పు చేశానని వాంగ్ హోని అడుగుతాడు. నువ్వేం చేయలేదు, ఆ లెగ్ పీస్ ని నువ్వే తినే అని చెప్పి అంటాడు. లేదు లేదు, లీడర్ హ్యాండ్ బాగుంటేనే మనందరం బాగుంటాము. అతను అలా ఆకలితో ఉండడం నేను చూడలేను. నేను అతని కోసం ఇంకొక 2 డిష్లు తయారు చేస్తాను అని చెప్పి తన ఆకలి మానుకొని వెళ్లి కుకింగ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో లీడర్ హ్యాండ్ టీవీ చూస్తూ ఉంటాడు. తనకి చాలా బాధగా ఉంటుంది. తన లెగ్ పీస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూపిస్తారు. లీడర్ హ్యాన్ కి వాళ్ళ పాస్ట్ మెమొరీస్ గుర్తొస్తాయి. అదొక రైల్వే స్టేషన్. అప్పుడే లీడర్ హ్యాన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తాడు. సోలో తన్ని గట్టిగా హగ్ చేసుకొని, ఎన్ని రోజులైందో నిన్ను చూసి అని అంటాడు. వాళ్ళిద్దరూ కలిపి యాపిల్ డాగ్ దగ్గరికి వస్తారు. అప్పుడే లీడర్ హ్యాన్, ఈ అమ్మాయి ఎవరు, ఇలా ఉంది, ఎవరి అమ్మాయి అని క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతాడు. యాపిల్ డాగ్ ఇలా అంటుంది, నేనే మన టీం CFT టీమ్ లో మెయిన్ అటాకర్ ని, నేను మీ అందరినీ ఈజీగా ఓడించగలను అని చెప్తుంది. కానీ లీడర్ హ్యాన్ మాత్రం అదంతా నమ్మడు. ఈ అమ్మాయి ఏదో వాగుతుందేమో అనుకుంటాడు. ఆ తర్వాత సోలో తన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తినే నా గర్ల్ ఫ్రెండ్, తన పేరు యాపిల్ డాగ్, మనతోనే ఉంటుంది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళందరూ ఒక రిక్షా మీద వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడే మీమి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళిద్దరు ఒక కోడిని పట్టుకుంటాడు. ఇవాళ మనం చికెన్ తిందాము, చాలా బాగుంటుంది కదా అని అనుకుంటారు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ అక్కడ నుంచొని యాపిల్ డాగ్ తో ఇలా అంటాడు, మన ఇద్దరం ఇవాళ ఒక CFT మ్యాచ్ పెట్టుకుందామా, నేనే గెలుస్తాను అని అంటే, ఓ నువ్వు గెలుస్తావా, చూద్దాము అని చెప్పి లోపలికి వెళ్తే అక్కడ ఒక చిన్న పిల్ల ఉంటుంది. లీడర్ హ్యాన్ ఆ పిల్లిని పట్టుకుని ఎంత బాగుందో, ఎవరిది అని అడిగితే సోలో, అది నాదే, నేనే తెచ్చాను అంటాడు. ఆ తర్వాత యాపిల్ డాగ్ ఇంకా లీడర్ హ్యాన్ కంటిన్యూస్ గా 5 మినిట్స్ పాటు గేమ్ ఆడుతూ ఉంటారు. వెంటనే యాపిల్ డాగ్ గెలిచేస్తుంది. చూసావా, ఇదే నా తడాకా అని చెప్పి యాపిల్ డాగ్ చాలా గొప్పగా అంటుంది. వాళ్ళు గేమ్ ఆడక ముందే ఒక ఒప్పందం చేసుకుంటారు. ఓడిపోయిన వాళ్ళు ఈ ఇల్లంతా తుడవాలి, అది కూడా 1 వీక్ పాటు చేయాలి అంటే లీడర్ హ్యాన్ దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నువ్వు ఓడిపోయావు కదా, ఇంకిప్పుడు ఇల్లు పనులన్నీ నువ్వే చేయాలి అని చెప్పి యాపిల్ డాగ్ అంటుంది. చేస్తాను, ఎందుకు చేయను అని అనగానే సోలో తనకి ఒక చికెన్ లెగ్ పీస్ ఇస్తాడు. నువ్వు మా టీమ్ లో కొత్త మెంబర్ అవు కదా, టీమ్ సోలోకి వెల్కమ్ అని చెప్పి ఆ చికెన్ లెగ్ పీస్ ని ఇస్తాడు. బాగుందా, నేనే చేశాను, తిను, చాలా బాగుంటుంది అని చెప్తాడు. ఇంకా సోలో అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. అప్పుడు వాళ్ళ టీం పేరు సోలో. సోలోనే ఆ టీం కి లీడర్. లీడర్ హ్యాన్ అని తను పెద్ద అయిన తర్వాత పేరు వచ్చింది, కానీ అప్పుడు వరకు తను కూడా నార్మల్ టీం ప్లేయర్ హ్యానే. నెక్స్ట్ మార్నింగ్ యాపిల్ డాగ్ లెగిసి సోలోకి ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఆ తర్వాత మీ హ్యాన్ ఇంకొక ఫ్రెండ్ లెగుస్తారు. ఏంటి మీరిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే, ఏం లేదు, తను రోజు పొద్దున్నే లేచిన తర్వాత నాకు ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. నీకేంటి ప్రాబ్లం, నీ గర్ల్ ఫ్రెండ్ లేదనా, నీకోసం ఒక గర్ల్ ఫ్రెండ్ అరేంజ్ చేయనా అని సోలో అడుగుతాడు. ఏం అక్కర్లేదు, మనం ముందు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, మనకు అసలే వాళ్ళ మ్యాచ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళందరూ రెడీ అవుతారు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళందరూ మ్యాచ్ లో ఉంటారు. మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోతారు. CFT మ్యాచ్ లో ఓడిపోయినందుకు తను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తనే కాదు, వాళ్ళ టీమ్ లో అందరూ ఫీల్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు తల దించుకొని వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అక్కడ నుంచొని, మీకోసం మేము ఎంతో దూరం ప్రయాణించి వస్తున్నాము, మీరు మాత్రం ఇలా ఓడిపోయి మా తల దించుకునేలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ కొడతారు కూడా. అప్పుడు మీకి చాలా కోపం వస్తుంది. మీరు మా ఫ్యాన్సే కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఓడిపోవడం సహజమే అని గట్టిగా అరుస్తాడు. సోలో టీం చాలా వేస్ట్ అని వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ అంటూ ఉంటారు. దాంతో మీకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్ ని కొట్టడానికి కూడా రెడీ అయిపోతాడు. వెనకాల నుంచి యాపిల్ డాగ్ ఇంకా మిగిలిన టీం మెంబర్స్ తన్ని ఆపుతారు. కానీ తన కోపం మాత్రం చల్లారదు. ఆ తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో సోలో ఇంకా హ్యాన్
టిఎఫ్సి మ్యాచ్ ఇన్వెస్టర్ దగ్గరికి వస్తారు. మేము ఈసారి ఇంకొక మ్యాచ్ ఆడాలనుకుంటున్నాము, మీరు మళ్ళీ మాకు డబ్బులు ఇస్తే ఈసారి గెలిచి చూపిస్తాము అనగానే ఆ ఇన్వెస్టర్ తన్ని పక్కకు తోసేస్తాడు. ఆల్రెడీ ఒకసారి ఇన్వెస్ట్ చేసాము, బుద్ధి ఉందా మీకు అసలు, మీరు ఎందుకు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు అని తన్ని తిడతాడు. హ్యాన్ కి చాలా కోపం వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే తన్ని తోస్తావు అని చెప్పి హ్యాన్ కూడా తన్ని కొట్టబోతాడు. వాళ్ళిద్దరూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ కి వచ్చి డబ్బులు ఉంటేనే ఏదన్నా జరుగుతుంది, మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఏం చేద్దాము అని ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడే సోలోకి ఒక ఐడియా వస్తుంది. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మా డాడీ నాకు కొంచెం డబ్బులు ఇచ్చారు, నేను అవి గేమ్ లో పెడతాను, మనం కప్ గెలిచిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల్ని తిరిగి మళ్ళీ మా నాన్నకి ఇచ్చేస్తాను, ఏమంటావు హ్యాన్ అని అడిగితే నేనేమంటాను, నువ్వు లీడర్వి, నువ్వేం చెప్తే నేను అదే వింటాను అని ఆ హ్యాన్ అంటాడు. సరే అయితే నేను ఆ ప్రాసెస్ రేపు మొదలు పెడతాను అని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ హ్యాన్ కి ఆ పిల్ల చాలా నచ్చేస్తుంది. నా పిల్ల చాలా క్యూట్ గా ఉంది కదా, నీలాగే క్యూట్ గా ఉంటుంది అని అంటాడు. ఆ మెమోరీస్ అన్నిటిని లీడర్ హ్యాన్ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ డోర్ నాక్ అవుతుంది. ఎవరా అని చూసే లోపు సోలో అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్లి కాలు జారి మెట్ల మీద పడతాడు. తను లీడర్ హ్యాన్ కోసం 2 స్పెషల్ డిషెస్ చేసి తీసుకొస్తాడు. నువ్వెందుకు పారిపోతున్నావు, నువ్వు నా కోసం ఫుడ్ కదా తెచ్చావు అని అంటే, మరి నేను ఇందాక చేసిన ఫుడ్ మీరు ఎందుకు తినలేదు, నా మీద ఏదో కోపంగా ఉన్నట్టున్నారేమో అని చెప్పి నేను భయపడి పారిపోయాను, ఇంకేం లేదు అని చెప్పి సోలో అంటాడు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ ఫుడ్ తింటూ నాకు కొంచెం కంపెనీ ఇవ్వు, నా పక్కన కూర్చొని మాట్లాడు అని అంటాడు. సోలో ఇంకా వాగుతూనే ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ సోలో ఎయిర్పోర్ట్ లో 2 బోర్డ్స్ పట్టుకొని నుంచొని ఉంటాడు. వెల్కమ్ వెల్కమ్ అని గట్టిగా అరుస్తాడు, కానీ ఎవరు రారు. అందుకే ఫోన్ చేసి వ్యాంగ్ హోకి మీ తాత ఇంకా రాలేదు, ఆయన ఎలా ఉంటారు, ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారు చెప్పండి అంటే, ఆయన వస్తారు, ఒక 5 మినిట్స్ ఆగు అని చెప్పి వ్యాంగ్ హో అంటాడు. వ్యాంగ్ హో ఇంకా లీడర్ హ్యాన్ బయటే కార్ దగ్గర ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ తాతయ్యని దగ్గరికి వెళ్లి తీసుకురావాలనుకోరు, ఎందుకంటే వాళ్ళ తాతయ్య మళ్ళీ పబ్లిక్ లో తిట్టేస్తారేమో అని చెప్పి వాళ్ళిద్దరికి భయం వేస్తుంది. వాళ్ళిద్దరూ అందుకే అక్కడే నుంచుంటారు. ఆ తర్వాత సోలో ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ తాతయ్యని పికప్ చేసుకొని తీసుకొస్తాడు. వాళ్ళ తాతయ్య తనని చూడంగానే అరుపులు మొదలు పెడతాడు. కనీసం మీ తాతయ్య వచ్చారు, నువ్వు తీసుకురావడానికి కూడా రావా అంటే, మీరు ఇలా తిడతారని చెప్పి నేను అక్కడికి రాలేదు, అసలు మీరు నోరు ఆపుకోలేదా, ఎందుకు అలా పబ్లిక్ లో అరుస్తూ ఉన్నారు, నన్ను కొంచెం తిట్టడం ఆపండి, ఇక్కడ అందరూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు అని చెప్పంగానే వ్యాంగ్ హో తాతయ్య ఎలా ఉన్నారు అని అడిగితే, వ్యాంగ్ హో నువ్వెందుకు ఇలా చిక్కిపోయావు, మీకు మీ అన్నయ్య ఫుడ్ పెట్టట్లేదా అని మళ్ళీ వాళ్ళ అన్నయ్యని తిడతాడు. నువ్వు అసలు వ్యాంగ్ హోకి ఫుడ్ పెట్టట్లేదా అని అంటే, వెంటనే సోలో తాతయ్య లీడర్ హ్యాన్ అందరికి మంచిగా ఫుడ్ పెడతారు, అందుకే నేను చూడండి ఎంత చబ్బీగా ఉన్నానో, మీరు కూడా పట్టుకొని చూడండి అని అంటాడు. లీడర్ హ్యాన్ ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే వాళ్ళ తాతయ్య మళ్ళీ లీడర్ హ్యాన్ తిడుతూ ఉంటారు. నువ్వు ఇంత పెద్ద అయ్యావు, అయినా గోర్లు తింటున్నావు ఏంటి, చేయి నోట్లో నుంచి తీయ అని చెప్పి. అప్పుడు సోలో తాతయ్య మీరు కాసేపు కామ్ గా ఉండండి, అతన్ని ఎందుకు అలా తిడుతున్నారు, నేను మీకు మసాజ్ చేస్తాను, అప్పుడు మీరు కామ్ డౌన్ అవుతారు అనగానే వాళ్ళ తాతయ్య ఈ బాబు ఎవరు ఇంత కామ్ గా ఉన్నాడు, నాకు చాలా నచ్చాడు అని అనగానే వాళ్ళ విషయం చెప్తారు. మా మమ్మీ డాడీకి డైవోర్స్ అయ్యింది అని చెప్పి. ఆ తర్వాత లీడర్ హ్యాన్ సాయంత్రం రెడీ అవ్వు, మనం ఒక పార్టీకి వెళ్తున్నాము, మా ఫ్రెండ్స్ రీయూనియన్ జరుగుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో టాంగ్ నియాన్ ఇంకా వాళ్ళ కజిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కజిన్ ఇలా అంటాడు, మా అక్క ఇంకా మా అమ్మ వచ్చేసారు, ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతారు అని అనగానే వాళ్ళ అక్కని వాళ్ళ మమ్మీని చూపిస్తారు. టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీకి వాళ్ళ అక్క ఒక గిఫ్ట్ తీసుకొని వస్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ నువ్వెందుకు ఇలా వచ్చిన ప్రతిసారి నాకు గిఫ్ట్ తెస్తున్నావు, అలా డబ్బులు వేస్ట్ చేయకు అని అంటుంది. వాళ్ళు అక్కడికి వచ్చింది ఎందుకు అని తర్వాత చూపిస్తారు. ఆ నెక్స్ట్ సీన్ లో టాంగ్ నియాన్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని లీడర్ హ్యాన్ వాళ్ళ ఇంటర్వ్యూ వింటూ ఉంటుంది. అప్పుడే పక్కన వాళ్ళ కజిన్ ఏం వింటున్నావు, హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరీ వింటున్నావు అంటే ఏదో పర్సనల్, నాకు కూడా చెప్పు అని పక్కకి వస్తూ ఉంటాడు. నువ్వు కంప్యూటర్ పట్టుకోవద్దు, వెనక్కిరా అని టాంగ్ నియాన్ తన్ని లాగేస్తూ ఉంటుంది. వాళ్ళ కజిన్ మాత్రం నేను చూడాలనుకుంటున్నాను ఏదో ఉంది అని చెప్పి బెదిరిస్తాడు. అయినా నువ్వు ఇంక ఇక్కడ ఎందుకున్నావు, మీ మమ్మీ ఇంకా అక్క వచ్చారు కదా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా రూమ్ లో ఇంక నీకేం పని, నా బెడ్ ఎక్కకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. వెంటనే తన ల్యాప్టాప్ మూసేస్తుంది. ఆ రాత్రి లీడర్ హ్యాన్ ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ కార్ లో అక్కడికి వస్తారు. వాళ్ళ తాతయ్య మళ్ళీ లీడర్ హ్యాన్ ని తిడతారు. అసలు నీకు బుద్ధి ఉందా, పెళ్లి చూపులకి ఎవరైనా బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తారా అని తిడతాడు. వెంటనే లీడర్ హ్యాన్ పెళ్లి చూపులా, నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. వాళ్ళ తాతయ్య హార్ట్ అటాక్ వచ్చినట్టు యాక్టింగ్
చేస్తూ ఉంటారు. తాతయ్య ఆపండి, ఎన్నిసార్లు చూడలేదు ఇలాంటి యాక్టింగ్. అయినా పెళ్లి చూపులు అంటే నాకు చెప్పండి తాతయ్య, ఎన్నిసార్లు మీకు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ సడన్ గా పెట్టొద్దని. నేను TFC ఛాంపియన్షిప్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని చెప్పంగానే వాళ్ళ తాతయ్య చేతిలో ఉన్న కర్ర పెట్టి కొడదాం అనుకుంటాడు. వెంటనే లీడర్ హ్యాన్ భయపడతాడు. సరే నేను లోపలికి వస్తాను, మీరేం ఇక్కడ నన్ను కొట్టకండి అంటాడు. ఈ లోపే అక్కడికి టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంట్లో అందరు బాగున్నారా, లోపలికి రండి అని చెప్పి వాళ్ళిద్దరూ ఇన్వైట్ చేస్తారు. లోపల పెళ్లి కూతురు ఉంటుంది, వాళ్ళందరి కోసం టీ తయారు చేస్తూ ఉంటుంది. వాళ్ళ తాతయ్యకి ఆ పెళ్లి కూతురు చాలా నచ్చుతుంది. ఆ పెళ్లి కూతురు లీడర్ హ్యాన్ కి చెయ్యి ఇస్తుంది షేక్ హ్యాండ్ కోసం. కానీ లీడర్ హ్యాన్ మాత్రం తన చెయ్యిని అస్సలు పట్టించుకోడు. అందుకే వాళ్ళ తాతయ్య తన చెయ్యిని బలవంతంగా లాగి షేక్ హ్యాండ్ ఇవ్వు అని చెప్తాడు. మీ అందరి కోసం ఒక స్పెషల్ టీ తయారు చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అని పెళ్లి కూతురు అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి టాంగ్ నియాన్ ఇంకా వాళ్ళ కజిన్ పై నుంచి కిందకి వస్తారు. అక్కడ లీడర్ హ్యాన్ ని చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని షాక్ అవుతుంది. ఆ తర్వాత తన పైకి వెళ్ళిపోదాం అని చూస్తుంది. టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చి నీకు బుద్ధుందా, పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే నువ్వెందుకు ఇలాంటి బట్టలు వేసుకొని వచ్చావు, వెళ్ళి మంచి బట్టలు వేసుకో అని చెప్పి తను పైకి పంపించేస్తుంది. లీడర్ హ్యాన్ పెళ్లి చూపులు వదిలేసి తన దగ్గరికి వస్తాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే ఇది మా ఇల్లే అని చెప్తుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ వాష్రూమ్ ఎక్కడుందో చెప్తావా అంటే అటువైపు ఉంది వెళ్ళండి అని అనగానే లీడర్ హ్యాన్ వాష్రూమ్ కి వెళ్తాడు. వాళ్ళ మమ్మీ నువ్వు వెంటనే వెళ్లి బట్టలు మార్చుకో, చూడలేకపోతున్నావు, ఈసారి ఇలా వచ్చావంటే నీకు తన్నులు పడతాయని చెప్పి తన్ని పంపించేస్తుంది. టాంగ్ నియాన్ మంచిగా రెడీ అయ్యి మళ్ళీ కిందకి వస్తుంది. లీడర్ హ్యాన్ కాన్సన్ట్రేషన్ మొత్తం టాంగ్ నియాన్ మీదే ఉంటుంది. కానీ టాంగ్ నియాన్ మాత్రం అస్సలు లీడర్ హ్యాన్ ని పట్టించుకోదు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య మళ్ళీ గట్టిగా గిల్లి నీకు చెప్తున్నానా వాళ్ళ మమ్మీ డాడీతో సరిగ్గా మాట్లాడు, ఈ పెళ్లి సంబంధం అన్న కుదిరేలా చూడు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళందరూ కలిపి రెస్టారెంట్ కి వెళ్దాం అనుకుంటారు. అందుకే 2 కారుల్లో మనుషులు అడ్జస్ట్ అవుదామని చూస్తారు. హ్యాన్ కార్ లోకి వాళ్ళ కజిన్ వచ్చి కూర్చుంటాడు. సారీ నన్ను మా మమ్మీ వెళ్ళి కూర్చోమంది, అందుకే నేను వచ్చి కూర్చున్నాను అని అంటాడు. ఆ తర్వాత పెళ్లి కూతురు ఇంకా టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ టాంగ్ నియాన్ ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి ఆ హ్యాన్ కార్ లో కూర్చో, ప్లేస్ లేదు ఈ కార్ లో అని చెప్తారు. లేదు నేను మీ కార్ లోనే మీతోనే వస్తాను అంటే నోరు మూసుకొని వెళ్ళు చెప్తున్నాను కదా అని వాళ్ళ మమ్మీ తిడుతుంది. టాంగ్ నియాన్ కి వెళ్లి కూర్చోవడం తప్ప ఇంకే మార్గం కనబడక తను వెళ్లి కార్ లో కూర్చుంటుంది. ఆ తర్వాత పెళ్లి కూతురు కార్ ఫ్రంట్ సీట్ లోకి వచ్చి నేను ఇక్కడ కూర్చోనా, కొంచెం మీ కోట్ తీసి పెడతారా అని చెప్తుంది. తను మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు పెళ్లి కూతురికి అర్థమైపోతుంది తినేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి తానే వెళ్లి వెనకాల కూర్చుంటుంది. అప్పుడు తను కార్ స్టార్ట్ చేసి పోనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పెళ్లి కూతురు మనిద్దరం ఎదిగాం కాబట్టి నేను క్వశ్చన్స్ అన్నిటిని సూటిగా అడగబోతున్నాను, మీరు సరిగ్గా సమాధానం చెప్పండి, అప్పుడే పెళ్లి తర్వాత మనిద్దరికి ఏం గొడవలు రావు అంటుంది. సరే అడగండి అని కూడా లీడర్ హ్యాన్ అన్నాడు. కానీ ఆ పెళ్లి కూతురు మాత్రం ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. నాకు ఒక స్టేబుల్ జాబ్ ఉంది, మీకు ఒక జాబ్ ఉందా, అసలు మీరు ఏం జాబ్ చేస్తున్నారు అని అంటుంది. ఏవో వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారంట కదా అని కించపరుస్తూ ఉంటుంది. వెంటనే టాంగ్ నియాన్ కి చాలా కోపం వస్తుంది. అక్క అవన్నీ వీడియో గేమ్స్ కాదు, TFC మ్యాచ్ అంటారు. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ కూడా ఆ మ్యాచ్ ని చాలా గ్రేట్ గా చూస్తుంది, వాటిలో గెలిస్తే చాలా ప్రైజ్ మనీ వస్తుంది, అతని ద్వారాలోనే ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అని టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ గురించి రీసెర్చ్ చేసిందంతా చెప్తూ ఉంటుంది. లీడర్ హ్యాన్ సడన్ గా కార్ ఆపి ఇలా అంటాడు, నీకు ముందే చెప్పేస్తున్నాను నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, పైగా నీకు కూడా నేను నచ్చలేదు అనుకుంటున్నావు కదా. ఆ తర్వాత టాంగ్ నియాన్ వైపు చూసి ఇంతసేపు నటించావు, అస్సలు అలిసిపోలేదా, ఇంకెందుకు యాక్టింగ్ చేస్తున్నావు, నాకు నువ్వు తెలుసు నీకు నేను తెలుసు, అయినా ఎందుకలా నటిస్తున్నావు, ఇంకా చాలా ఆపే అని చెప్పంగానే పెళ్లి కూతురు షాక్ అవుతుంది. ఏంటి టాంగ్ నియాన్ ఇతను నీకు ముందే తెలుసా అని అంటుంది. నాకు 2 రోజుల ముందే తెలుసు, అతను ఒక గేమ్ ఆడుతున్నప్పుడు నేను చూశాను, అతను గేమ్ చాలా బాగా ఆడతాడు అని అంటుంది. టాంగ్ నియాన్ మాత్రం అలా బేసుకుపోయి ఉంటుంది. వాళ్ళ అక్క ఇంకా చెప్పు, అతని గురించి నాకు చెప్పు, నేను తెలుసుకోవాలి ఎందుకంటే పెళ్లి కొడుకు కదా అంటుంది. కానీ టాంగ్ నియాన్ మాత్రం నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, నాకు అతని గురించి ఏం తెలియదు అంటుంది. ఆ తర్వాత పెళ్లి కూతురు ఇంకా వాళ్ళ మమ్మీ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ నాకు అసలు అతను నచ్చలేదు, నాతో చాలా దరిద్రంగా మాట్లాడాడమ్మా, తనకు అసలు జాబ్ కూడా లేదు, నన్ను ఎలా తనకు కట్టబెట్టాలనుకుంటున్నారు, నేను ఈ పెళ్లి చేసుకోను, డిన్నర్ మాత్రం చేసి వెళ్ళిపోదాం, ఇంకేం మాట్లాడుకోని అంటుంది. ఇంకా టాంగ్ నియాన్ కి హ్యాన్ గురించి తెలుసంటమ్మా, ఒకసారి తనని ఇన్వెస్టిగేట్ చేయమని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని ఆ పెళ్లి కూతురు చెప్పి లోపలికి వెళ్లి వాళ్ళ తాతయ్యతో మాట్లాడుకుంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ మాత్రం టాంగ్ నియాన్ నే చూస్తూ ఉంటుంది. దీన్ని అడిగితే ఖచ్చితంగా చెప్తుంది అనుకుంటుంది.
పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ టాంగ్ నియాన్ చేయి పట్టుకొని గట్టిగా బయటికి లాక్కొని వస్తుంది. నీకు అతని గురించి తెలుసంట కదా, నాకు కొంచెం చెప్పు, మీ అక్కకి అతను కరెక్ట్ గా సెట్ అవుతాడా, నిజం చెప్పు అని అడుగుతుంది. ఓ నాకు అతని గురించి పూర్తిగా తెలియదు, కాకపోతే తను వీడియో గేమ్స్ బాగా ఆడతాడు అని చెప్తుంది. నాకు ఫోన్ వస్తుంది, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను, మా స్కూల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది అనగానే అక్కడికి వాంగ్ హో వస్తాడు. తను చాలా గిఫ్ట్ తీసుకొని వస్తాడు. తను హాయ్ చెప్తుంది. ఆ తర్వాత వాంగ్ హో గిఫ్ట్ తీసుకొని వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తాడు. తను ఫోన్ కాల్ కట్ చేసి లోపలికి వస్తుంది. వాంగ్ హో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, తాతయ్య ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఇలా చెప్తాడు, తాతయ్య నీకు టాంగ్ నియాన్ కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, అది నాకు చెప్పారు, ఇక్కడ అందరికీ చెప్పారు అని అంటాడు. వెంటనే వాంగ్ హో షాక్ అవుతాడు. అవును నిజంగానే వాళ్ళ తాతయ్య ఈ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళ తాతయ్య వాంగ్ హోని చూపించి ఇతనే నా రెండో మనవడు, చాలా బాగున్నాడు కదా, అందంగా ఉన్నాడు కదా అని చెప్పి టాంగ్ నియాన్ చూడు చూడు హాయ్ చెప్పు అని అంటారు. వాంగ్ హో ఇంకా షాక్ లోనే ఉంటాడు. అసలు ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, మా తాతయ్యకి ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వాంగ్ హో నిజం చెప్పేస్తాడు. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి అన్నయ్య వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. అవును మా టీం మెంబర్స్ అందరూ ఈమెని వదిన అని పిలుస్తారు అని అంటాడు. లీడర్ హ్యాన్ వాంగ్ హో వైపు చాలా కోపంగా చూస్తాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా, నాకు అసలు తను ఎప్పుడు చెప్పలేదే అని చెప్పి లీడర్ హ్యాన్ చాలా కోపంగా లెగుస్తాడు. వాంగ్ హో కాసేపు నోరు మూసుకుంటావా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాళ్ళ తాతయ్య లీడర్ నువ్వు కూర్చో, నేను తనతో మాట్లాడాలి అని చెప్పి వాంగ్ హో నువ్వు ప్రొసీడ్ అవ్వు అని అంటాడు. ఆ తర్వాత వాంగ్ హో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, ఆ విషయం మీకు చెప్పలేదా, నాకెందుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత టాంగ్ నియాన్ లెగిసి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తుంది. అమ్మా నేను నీకు ఒకటి చెప్పాలి, అసలు ఇదంతా నిజం కాదు అనే లోపు వాళ్ళ మమ్మీ చాలా కోపంగా అసలు నువ్వేం చేస్తున్నావు, అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, అతనికి వయసు అయిపోయింది, నీకు అసలు బుద్ధి లేదు, అతన్ని ఎందుకు ప్రేమించావు, ఇంకెవరినైనా ప్రేమించచ్చు కదా అనే లోపు వాళ్ళ కజిన్ కూడా టాంగ్ నియాన్ అతన్ని ప్రేమిస్తుంది, నాకు కూడా తెలుసు, నాకు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటుంది అని అంటాడు. వెంటనే వాళ్ళ కజిన్ నువ్వు నోరు మూసుకో అని చెప్పి టాంగ్ నియాన్ గట్టిగా అరుస్తుంది. వాళ్ళ కజిన్ లెగిసి నా మీద ఎందుకు అరుస్తున్నావు, నువ్వు తను ప్రేమిస్తున్నావు కదా, ఎందుకు అందరి ముందు నిజం ఒప్పుకోవు అని చెప్తాడు. వాళ్ళ తాతయ్యకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అందుకే టాంగ్ నియాన్ వాళ్ళ డాడీ ఒకసారి లేచి అందరినీ కూల్ చేస్తాడు. ఇది న్యూ ఇయర్ ఫెస్టివల్ కదా, మీరందరూ కూల్ గా ఉండండి, అంతా మన మంచికే జరుగుతుంది, అందరం మందు తాగి ఎంజాయ్ చేద్దాము అని చెప్తాడు. వాళ్ళ తాతయ్య నువ్వు ఈ అమ్మాయిని ప్రేమిస్తావు, నాకు ముందే చెప్పొచ్చు కదా, మీ ఇద్దరికి నేను పెళ్లి చేసేవాడిని, వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడు అని చెప్పి బలవంత పెడతాడు. అందుకే లీడర్ హ్యాన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్లి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అందరి ముందు గట్టిగా చెప్తాడు. అలా ఎందుకు చెప్తున్నాడో తర్వాత చెప్తారు. వాళ్ళ మమ్మీకి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళ మమ్మీ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనక్కి తిరిగి చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో ఇలా అంటుంది, అసలు నీకు బుద్ధి ఉందా, అతన్ని ఎలా అల్లుడుగా ఒప్పుకోబోతున్నావు, అతనికి ఏజ్ అయిపోయింది, నాకైతే తను నచ్చలేదు అని చెప్తాడు. లీడర్ హ్యాన్ వాళ్ళ కజిన్ చేయి పట్టుకొని బలవంతంగా బయటికి లాక్కొని వెళ్తాడు. అన్నయ్య నేను తినాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి అని వాళ్ళ కజిన్ అంటే లేదు నువ్వు నాతోనే రావాలి అని చెప్పి బయటికి తీసుకెళ్తాడు. వాళ్ళ కజిన్ ఇలా అంటాడు, నాకు సడన్ గా పెళ్ళంటే నాకేం చేయాలో తెలియలేదు, అందుకే నేను నిజం చెప్పేశాను అంటే వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు, అయినా నీకు బుద్ధి ఉందా, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను నీకు ఎప్పుడన్నా చెప్పానా అని అంటే మరి మీరు లోపల ఒప్పుకున్నారు కదా అని అంటాడు. ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఒక నిజం కూడా చెప్తాడు. ఈ లోపే ఆ కజిన్ అక్కడికి వచ్చి మమ్మీ డాడీ మిమ్మల్ని పిలుస్తున్నారు, భోజనం చేయడానికి రండి అంటాడు. సరే మేము వస్తున్నాం నువ్వు వెళ్ళు అని చెప్పి వాంగ్ హో ఇంకా లీడర్ హ్యాన్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళంగానే లీడర్ హ్యాన్ ని వాళ్ళ తాతయ్య తిడతారు, నువ్వైనా నా పక్కకి ఎందుకు వస్తున్నావు, వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చో అని చెప్తాడు. టాంగ్ నియాన్ తల వంచుకొని ఫోన్ లో ఏదో టైప్ చేస్తూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకోదు, తన మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. అందుకే ఫోన్ లో తను రాసి లీడర్ హ్యాన్ కి చూపిస్తుంది. అసలు మీరు ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతుంది. అప్పుడే టాంగ్ నియాన్ కి ఇలా చెప్తాడు, నీకు తెలుసా మా తమ్ముడు ఉన్నాడు కదా వాంగ్ హో, తను ఒక అమ్మాయి మీద క్రష్ ఉందంట, అందుకే నిన్ను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు, అందుకే తను నిజం చెప్పేశాడు అని అంటాడు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే వాళ్ళ తాతయ్య అమ్మాయికి ఫుడ్ సర్వ్ చేయి అనగానే పెద్ద క్రాబ్ ని తీసుకొని టాంగ్ నియాన్ ప్లేట్ లో వేస్తాడు. టాంగ్ నియాన్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు, ఏంటి అలా చేశాడు అనుకొని. అలాగా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఫుడ్ ఫినిష్ చేసుకొని బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ తాతయ్య హ్యాన్ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని నీ కార్ లోని తీసుకెళ్లి డ్రాప్ చేయని చెప్తాడు. వాళ్ళ మమ్మీ డాడీ పర్మిషన్ లేకుండా నేను ఎలా చేయగలను అని హ్యాన్ అనగానే వాళ్ళ మమ్మీ డాడీ పర్మిషన్ ఇస్తారు. కానీ వాళ్ళ మమ్మీకి నిజంగా పర్మిషన్ ఇవ్వడానికి కూడా మనసు రాదు. వాళ్ళ డాడీ బలవంత పెడితే సరే వెళ్ళు అని చెప్పి టాంగ్ నియాన్ ని పంపిస్తుంది. వాళ్ళిద్దరు కార్ లో వాళ్ళ ఇంటికి చాలా స్పీడ్ గా వచ్చేస్తారు.
టాంగ్ నియాన్తో లీడర్ హ్యాన్ ఇలా అంటాడు, నువ్వు కొన్ని రోజుల్లో నాకు బ్రేకప్ చెప్పే, పర్లేదు నేను మా తాతయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజన్ అడిగారంటే నేను ముసలోండని చెప్పు, నాకు జాబ్ లేదని చెప్పు, నీకేది కావస్తే అది చెప్పు. కానీ ఈ లోపు వరకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గానే ఉంటావు కదా, నీకే అవసరం వచ్చినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని అంటాడు. టాంగ్ నియాన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. తినేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజులు నేను గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలా వద్దా అనుకుంటుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ వాళ్ళ ఇంటికి వచ్చేసిందని గుర్తిస్తుంది. వాళ్ళ మమ్మీ బయట నుంచొని వెయిట్ చేస్తుంది. మీరిద్దరు ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. ఏం లేదమ్మా, నువ్వు లోపలికి పద, నేను నీకు అంతా తర్వాత చెప్తాను అంటుంది. అలా వాళ్ళ డాడీ ఇంకా మమ్మీ కిచెన్ లో నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, ఏమండి నాకు ఈ పెళ్లి చేయడం నచ్చదండి, అయినా మన అమ్మాయి అంత అందంగా ఉంటే మాత్రం అంత ముసలోడు ప్రేమిస్తాడా, నాకు అసలు నచ్చలేదు, ఆ అబ్బాయితో నేను పెళ్లి జరిపించదలుచుకోలేదు అని చాలా కాన్ఫిడెంట్ గా అంటుంది. వాళ్ళ డాడీ మాత్రం వయసుతో సంబంధం ఏంటి, నువ్వు అసలు మనిషిని చూడాలి, అతను ఎంత మంచివాడు, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు, ఇదిగో సూప్ తాగు అని చెప్పి సూప్ ఇస్తాడు. నాకేం అక్కర్లేదు, వెళ్ళి నీ ముద్దులు కూతురికి ఇచ్చుకో అని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని అక్కడి నుంచి తోసేస్తుంది. వాళ్ళ డాడీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ నేను ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని తన మనసులో అనుకుంటుంది. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకుని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.